బ్రేకింగ్ న్యూస్, ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అతీషి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాకు అందించారు. గవర్నర్ రాజీనామాను ఆమోదించారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండాలి అని కోరారు ఎల్జీ. కేజ్రీవాల్ అరెస్టు తర్వాత అనూహ్యంగా ముఖ్యమంత్రి అయ్యారు. అతీషి కల్కాజీ నియోజకవర్గం నుంచి అతీషి పోటీలో ఉన్నారు. అతీషి ఈ ఎన్నికల్లో కేవలం 3521 ఓట్లతో రమేష్ బిదూరుపై గెలిచారు. అతీషి ఇప్పుడు రాజీనామాను సమర్పించారు. అతీషి కేవలం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. ఇక కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసేంత వరకు అతీషి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటారు. ఆ దృశ్యాలు కూడా మనం అక్కడ ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. రాజీనామా సమర్పించడానికి ఎల్జీ కార్యాలయానికి అతీషి వెళుతున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోరమైన అపజయాన్ని పొందింది. ఘోరమైన ఓటమిని మూటగట్టుకోవడంతో అతీషి రాజీనామా చేశారు. కేవలం ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాల్లో మాత్రమే గెలిచింది. కేజ్రీవాల్ కూడా ఓడిపోయారు. మనీష్ సిసోడియా ఓడిపోయారు. అతీషి ముఖ్యమంత్రిగా ఉన్న అతీషి మాత్రం గెలిచారు. కానీ పార్టీ కేవలం 22 స్థానాల్లో మాత్రమే గెలవడంతో ఇప్పుడు అతీషి ఆమె పదవికి రాజీనామా చేస్తున్నారు. రాజీనామా చేయడానికి వెళ్ళిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక ఇటు బీజేపీ కూడా కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ ఎవరిని ఎన్నుకుంటుంది అనే విషయం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మా ప్రతినిధి గోపి ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మా ప్రతినిధి గోపితో మాట్లాడదాం. గోపి, అతీషి రాజీనామా తర్వాత ఏమన్నా మాట్లాడారా? మీడియాతో ఏమన్నా మాట్లాడారా తమ పార్టీ ఓటమి గురించి? అండ్ కొత్త ముఖ్యమంత్రి ఎవరు ఉండే అవకాశం ఉంది? బీజేపీలో ఎటువంటి చర్చ జరుగుతోంది? కొద్దిసేపటి క్రితమే లెఫ్టినెంట్ గవర్నర్ కి అతీషి తన రాజీనామా లేఖను అందజేయడం జరిగింది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అగ్ర లీడర్స్ ఎవరు కూడా ఈ రేస్ లో గెలవలేకపోయారు. అరవింద్ కేజ్రీవాల్ తో పాటు అగ్రనాయకులంతా కూడా ఓడిపోవడం జరిగింది. మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ కూడా ఓడిపోయారు. అయితే బీజేపీ సీఎం రేస్ లో ఉన్న రమేష్ పైన అతీషి 3000 ఓట్లతోటి ఆమె గెలుపొందడం జరిగింది. అయితే ఆమె ముఖ్యమంత్రిగా తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖ సమర్పించిన సమయంలోనే లెఫ్టినెంట్ గవర్నర్ ఆమెను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలంటూ కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు కూడా ఆమె ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ గత 10 ఏళ్ల పాలనకు స్థిరపడిందని చెప్పుకోవచ్చు. అనేక ప్రభుత్వ సంక్షేమాలు దేశవ్యాప్తంగా కూడా సామాన్యులకు సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ కాలక్రమేణా ప్రజల్లో ఆ విశ్వాసాన్ని కోల్పోవడం జరిగింది. అయితే బీజేపీ ఇప్పుడు 26 ఏళ్ల తర్వాత కూడా బీజేపీ తన గ్రాండ్ విక్టరీని ఢిల్లీలో నమోదు చేసుకోవడం జరిగింది. అయితే బీజేపీ నుంచి కూడా కొత్త ముఖ్యమంత్రి పైన కొంత కసరత్తు కొనసాగుతుంది. ఇప్పటికే అమిత్ షా అధ్యక్షతన కూడా ఒక భేటీ కూడా కొనసాగుతుంది. కొత్త సీఎం ను ఎవరిని ఎన్నుకోవాలి, రానున్న రోజుల్లో ఇతర రాష్ట్రాల పైన కూడా ఈ ఢిల్లీ ఎన్నికల ప్రభావం ఉండబోతున్న నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన అభ్యర్థి పైన కూడా కొంత బీజేపీ అధినాయకత్వం కసరత్తు చేస్తుంది. అయితే అతీషి తన రాజీనామా సమర్పించడం అయితే జరిగింది. అయితే ఈ సందర్భంగా కూడా ఆమె ఎటువంటి వ్యాఖ్యలు అయితే చేయలేదు. కేవలం ఆమె వచ్చి రాజీనామా సమర్పించి వెళ్లిపోవడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఘోర వైఫల్యం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 22 ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం దగ్గర కనిపిస్తున్న దృశ్యాలు ఏంటి? నిన్న ఉదయం ఎన్నికల రిజల్ట్స్ కు ఏర్పాట్లు చేసిన తర్వాత 10 గంటల తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం అంతా కూడా బోసిపోయిన పరిస్థితులు. లీడర్స్ కాదు, కనీసం కార్యకర్తలు కూడా ఇక్కడికి ఎవరు కూడా రాకపోవడము, కేవలం మీడియా మాత్రమే అక్కడ ఎదురు చూడడం జరిగింది. ఓటమికి సంబంధించి కావచ్చు, ప్రజా తీర్పును ఆమ్ ఆద్మీ పార్టీ ఏ విధంగా తీసుకుంటుంది అనే వివరణ ఇవ్వడానికి కూడా ఏ నాయకులు కూడా అక్కడికి కార్యాలయానికి చేరుకోకపోవడము. ఈ రోజు కూడా అదే పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం వద్ద అయితే ఏ కార్యకర్త కాదు, కనీసం ఒక లీడర్ కూడా లేని పరిస్థితి అయితే చూడొచ్చు. అయితే దీనిపైన నిన్న కేజ్రీవాల్ కూడా ఒక వీడియో సందేశాన్ని కూడా విడుదల చేయడం జరిగింది. బీజేపీకి కాంగ్రెస్ చెప్తూనే ప్రజా తీర్పును శిరసా వహిస్తాము అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్లో కొంత ఆందోళన అయితే ఉన్నప్పటికీ కూడా కార్యాలయం వద్ద ఎటువంటి అలజడి లేకపోవడం, ఎవరు కూడా కార్యకర్తలు కానీ లీడర్స్ కానీ కూడా ఎవరు కూడా రాకపోవడము,
రిజల్ట్స్ ఒకరోజు ముందే 70 మంది అభ్యర్థులతో కూడా మనమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం, అందరూ అందుబాటులో ఉండాలంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నేతలంతా కూడా కార్యాలయంలో ఉంటారు అనేది కూడా మొదటి నుంచి భావించినప్పటికీ ఎవరు కూడా అటువైపు రాకపోవడము, వాళ్ళు ముందుగానే ఈ రిజల్ట్స్ ను గెస్ చేసినారని కూడా భావించవచ్చు. అందువల్లే అక్కడికి ఎవరు కూడా రాని పరిస్థితి అయితే ఉన్నది. ఈ రోజు కూడా అదే పరిస్థితి ఉంది. అయితే ఇంటర్నల్ గా 22 స్థానాలకు గెలుస్తున్నప్పటికీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ప్రతిపక్ష హోదా ఉన్నప్పటికీ మరి ఇప్పుడు అగ్రనాయకుల్లో మాజీ సీఎం, ప్రస్తుతం రాజీనామా చేసిన సీఎం అతిషి మాత్రమే ప్రతిపక్ష నాయకురాలుగా అయితే ఉండే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. చూడాలి, ఇంకా ఢిల్లీలో అనేక కీలక పరిణామాలు అయితే చోటు చేసుకునే పరిస్థితి అయితే కనపడుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ దాదాపు అంటే నేషనల్ కన్వీనర్ గా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ఓటమి తర్వాత మరి పార్టీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, రానున్న రోజుల్లో బీజేపీని ఏ విధంగా అడ్డుకోబోతుంది, ప్రజా సంక్షేమానికి బీజేపీ పెద్ద ఎత్తున కూడా హామీలు ఇవ్వడం జరిగింది. వాటన్నిటినీ ప్రజలకు చేకూర్చే విధంగా ప్రతిపక్ష హోదా ఏ విధంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఉండబోతుంది అనేది కూడా ప్రస్తుతానికైతే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదేమైనా అతిషి రాజీనామా తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు మాత్రం ఆమె అపద్ధర్వ ముఖ్యమంత్రిగా అయితే కొనసాగనుంది. రైట్ గోపి, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి రాజీనామా చేశారు. అతిషి కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజీనామా తర్వాత అతిషి ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. కేవలం 141 రోజులు మాత్రమే ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అతిషి రాజీనామా తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలతో, లెఫ్టినెంట్ గవర్నర్ విజ్ఞప్తితో ఇప్పుడు అతిషి కేవలం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మాత్రమే ఉంటారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకి ఇటు బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు అతిషి ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటారు. తాజా ఫలితాలతో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం అంతర్మథనంలో ఉంది. అతిషి రాజీనామా చేసి అక్కడ మీడియాతో మాట్లాడలేదు, వెళ్ళిపోయారు. కేజ్రీవాల్ తర్వాత కేవలం 141 రోజులు మాత్రమే ఆమె ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2024 సెప్టెంబర్లో కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత ఢిల్లీ పగ్గాలను చేపట్టారు. అతిషి ఆధ్వర్యంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉండగానే ఢిల్లీ ఎన్నికలు జరిగాయి. నిన్నటి ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోరమైన వైఫల్యాన్ని చూసింది. కానీ ఓట్ షేర్ మాత్రం 43% ఓట్ షేర్ను సాధించింది. అంటే ఒకవేళ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేస్తుంటే మేము బీజేపీని ఓడించగలిగి ఉండేవాళ్ళం అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టారంటూ పెద్ద ఎత్తున రాజకీయపరమైన చర్చ కూడా జరుగుతోంది. ఇప్పుడు అతిషి రాజీనామా సమర్పించారు. అతిషి కేవలం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మాత్రమే కొన్ని రోజుల పాటు ఉంటారు. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేసేంత వరకు. ఆర్టీవీ యాప్